ఊరు ఎడ్లం గ్రామం అండి, అవునేడు మండలం కింద. మాకు వచ్చేసి సమస్య ఏంటంటే మా ఊరు పోస్ట్ మ్యాన్ అయినటువంటి ఇరువురు వల్ల మేము బాధ్యులు అయ్యామండి. దాదాపు 30 మంది పైగా దీంట్లో నష్టపోయి ఉన్నామండి. అయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే అందరూ చదువుకొని పెద్దవాళ్ళ దగ్గర నుంచి పోస్ట్లో ఆర్డీ, ఎస్ఎస్ఏ వీటి మీద పోస్టుల్లో అకౌంట్స్ ఓపెన్ చేయించి కట్టించేవాళ్ళు అండి. వాళ్ళు వారిని ఆధారంగా చేసుకుని వీళ్ళు కట్టిన అమౌంట్ని వాళ్ళు దాంట్లో కట్టినట్టుగా ముద్రించారే కానీ డబ్బులు వాళ్ళు దాంట్లో జమ చేయలేదు సార్. ఆఫీసర్ ఇప్పుడు మేము వచ్చేసి పాపులర్ని ఎస్ఎస్సీ కట్టి ఉన్నామండి. మా అమ్మ కట్టింది 65 సంవత్సరాలు అయిందండి. 5 సంవత్సరాలకు గాను 60,000 గాను దాంట్లో 9,000 అసలు, 3,000 వడ్డీతో 11,000 ఉన్నాయి సార్ ఈ రోజుకి అమౌంట్. ఏంటి అని అడిగితే ఈ వచ్చిన ఆఫీసర్, చెక్కింగ్కి వచ్చిన ఆఫీసర్లు ఏమో అవుతుందమ్మా సరి చేస్తారు అని చెప్పారండి. వీళ్ళు సొంత ఊరు అదినటువంటి పోస్ట్ మాస్టర్ గారు సొంత ఊర్లో ఉండటం వల్ల, సొంత ఆయన అవటం వల్ల మీకు సరి అయిపోయిద్దమ్మా, ఆయనతో మాట్లాడామో చేస్తారని చెప్పారు. 8 నెలల పైన పడిపోయిందండి, న్యాయం జరగట్లేదు. మీరు ఎంత కట్టారు? మేము 60,000 కట్టున్నాం అండి. మొత్తం 5 సంవత్సరాలు కానీ 60,000 ఏ నెల ఆపలేదండి. అమ్మకి మళ్ళీ ఆర్డీ కడుతుందండి, అది కరెక్ట్గా కడుతున్నాడండి. 1000 రూపాయలు అమ్మకి, 1000 రూపాయలు పాపకి అండి. ఇద్దరికి అలా కడుతున్నారు. కానీ అక్కడ ఇద్దరికి కట్టట్లేదండి. ఆయన జమ చేసినట్టు ముద్రలు వేస్తున్నాడండి. బుక్స్ ఇచ్చాడు. ఈ సమస్య వచ్చి బయటపడి ఒకసారి చెక్కింగ్కి వెళ్ళి మధ్యలో ఏదో చేస్తే ఒక వ్యక్తి బయటపడటం వల్ల ఇది బయటకు వచ్చిందని వెరిఫికేషన్ కానీ బుక్స్ అందరికీ అండి 30 మంది అందరికీ తీసుకెళ్ళిపోయాడండి. ఇప్పుడు వెళ్ళని వాళ్ళు ఎవరైతే ఆ టైంలో వాళ్ళకి అందుబాటులో లేరో వాళ్ళ పుస్తకాలు దిగడ్డాయండి. వాటిని చెక్ చేసినా వెరిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. అలాగే చేశాడండి. దాదాపు 20 లక్షల పైగా ఇలా తినేసి ఉన్నారండి. పేరు మునిపల్లి కోటేశ్వరరావు అండి. ఇంకొక ఆయన పేరు సుబ్రహ్మణ్యం, బొప్పన సుబ్రహ్మణ్యం గారు. కంప్లైంట్ ఇచ్చామండి. అక్కడి నుంచి నాగరాజు గారు అని ఆయన వచ్చి, ఏఎస్పీ గారు అని ఆయన వచ్చి చెక్ చేసి అడిగారండి. వాళ్ళకు కూడా ఇదే చెప్పామండి. ఆయన అడిగితే పుస్తకాలు మాకు లేవు అన్నట్టుగా మాట్లాడితే ఏదో దానికి షూరిటీగా ప్రామిసరీ నోట్లు అయ్యాయి చెక్లు అవి చూపించారండి. నువ్వు తీసుకోకపోతే ఎందుకు రాసావని అడిగితే ఆయన తలకాయించుకుని కూర్చున్నాడండి. ఈ న్యాయం చేయడం కోసమని న్యాయం చేస్తామన్నారండి. ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తామని చెప్పారు.